ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికలు. కోవర్టు ఆపరేషన్లకు తెరతీసిన అభ్యర్థులు. పిల్లలుగా వచ్చారు, తల్లిదండ్రులయ్యారు. 30 ఏళ్లుగా మారని ఓల్ మలక్పేట్ డివిజన్. బేగంపేట డివిజన్లో శ్మశాన వాటిక సమస్య. ఖననం చేయాలంటే పోలీసులను ఆశ్రయించాల్సిందే. ఎన్నికల కార్యకలాపాలపై పోలీసుల డేగకన్ను. కీలక ఘట్టాలన్నీ వీడియో రికార్డింగ్. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ప్రచారం మొదలు నుంచి లేబర్కు ఫుల్ డిమాండ్. ఇలాంటి వార్తల సమూహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన గ్రేటర్ వార్ స్పెషల్ బులెటిన్కు స్వాగతం. ఎన్నికల్లో గెలవాలంటే మన బలం ఎంతో తెలియాలి. అంతేకాదు ప్రత్యర్థి బలహీనతలు కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఈజీగా ఎన్నికల్లో గట్టెక్కవచ్చు. ఇది రాజనీతి సూత్రం. దీనినే ఫాలో అవుతున్నారు కొంతమంది నేతలు. అపోజిషన్ పార్టీలో కొందరిని తమ వైపు తిప్పుకొని కోవర్ట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎందుకు పొలిటికల్ లీడర్లు పెట్టుకున్న ముద్దు పేరు షాడో టీమ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఈ సీక్రెట్ ఆపరేషన్స్ అన్ని పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలప్పుడు నాయకులు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం మామూలే. ఇందుకు ప్రతి ఒక్కరూ అభ్యర్థి ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపైనే దృష్టి పెడతారు. ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వీటన్నింటికీ మనం ఎలా సమాధానం ఇవ్వాలి, ఓటర్లు ప్రత్యర్థుల వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలి అనేది ప్రతి అభ్యర్థి మనసులో తొలిచే ప్రశ్నలు. వీటన్నింటినీ ముందే తెలుసుకుని ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని అభ్యర్థులు చూస్తున్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ప్రత్యర్థుల ప్లాన్ ముందుగానే పసిగట్టేందుకు నమ్మిన బంటులను రంగంలోకి దింపుతున్నారు అభ్యర్థులు. తన వేగుగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వెంట తిరిగే వ్యక్తిని అవతలి వారు గుర్తించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ గుర్తిస్తే మొదటికే మోసం వస్తుందని కొత్త వారిని పనికి పురమాయిస్తున్నారు. స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండని వారిని ఎంచుకుంటున్నారు. ప్రత్యర్థి వెనుక తిరుగుతూ కోవర్ట్ ఆపరేషన్లు ప్రారంభిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ఇస్తున్నారని సమాచారం. ఈ నిఘా పర్వంలో ప్రతి పార్టీ అభ్యర్థి పోటీదారుణ్ణి వీలైనన్ని కోణాల్లో దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రత్యర్థి ఎలా ప్రచారం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు తదితర అంశాలతో పాటు వారి డంప్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. ప్రలోభాలకు అవసరమైన సామాగ్రి, మద్యం, నగదు సమీకరణ పూర్తయిందా, వాటిని ఆయా అభ్యర్థులు ఎక్కడ దాచి ఉంచుతున్నారు, ఆ కోణంలో వీరికి సహకరిస్తోంది ఎవరు అనే అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి నిఘాను వాడుతున్నారు. ఈ వివరాలు తెలిస్తే పోలీసులకు, ఎన్నికల సంఘానికి పరోక్షంగా సమాచారం ఇచ్చి వారిని దెబ్బతీయాలన్నది వీరి వ్యూహంగా కనిపిస్తోంది. మరికొందరు అభ్యర్థులైతే మరో అడుగు ముందుకేసి ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అనునిత్యం తన పోటీదారులపై కన్నేసి ఉంచాల్సిన బాధ్యతల్ని వీరికి అప్పగిస్తున్నట్లు సమాచారం. చిన్నపిల్లలుగా వచ్చారు, పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. కానీ వారి తలరాత మాత్రం మారలేదు. అప్పుడు ఇప్పుడు అని నేతలు చెప్పిన సొంతింటి కల కలగానే మిగిలింది. గాలి వస్తే గడగడ, వాన వస్తే లొడలొడ లాంటి గుడిసెలోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అడుగు తీసి అడుగు వేస్తే సమస్యలే ఎదురవుతున్న ఓల్డ్ మలక్పేట డివిజన్లోని పరిస్థితిపై మా కరెస్పాండెంట్ నీలిమ గ్రౌండ్ రిపోర్ట్. లక్ష్మయ్య ఆర్ట్స్ బస్తీ వాసులు స్థానికంగా ఇక్కడ నివసించే వాళ్ళు మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. వీళ్ళు 30 ఏళ్లుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా అని చెప్తున్నారు. వాళ్ళు ఉన్నారు మనతో పాటు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వారి మాటల్లోనే విందాం. ఏమా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ? ఇక్కడ మాకైతే దోమలు, ఈగలు, గుడిసెల్ల పాములు, ఇగో చెత్త మొత్తం
ఈ మూసి పాములు వస్తాయా? వస్తాయి ఇంట్లో పాము. నిన్న మన అయితే 2-3 నెలలు తిరిగినాయి. గుడిసెకు రోజు ఒక గుడిసెకు పాము, రోజు ఒక గుడిసెకు పాము. ప్రతి రోజు పాములు వస్తూ ఉంటాయి. రోజు పిల్లలకు బాత్రూమ్ పోవాలంటే కూడా కష్టమే, లేడీస్ పోవాలన్నా వాష్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, ఏం లేవు. పిల్లలు వయసు పిల్లలు మేము మొగోళ్ళు అంతా ఒక్క కాడనే. గెలిచినప్పుడు అంటారు మళ్ళీ అన్నారు. మాకు చాలా అంగన్వాడీ స్కూల్ కూడా ఇబ్బంది ఉన్నది. పిల్లలు కాన్పులు అయిన వాళ్ళకి కూడా తానం చెప్పాలని ఇబ్బంది ఉన్నది. చాలా సంవత్సరాల సంది మేము చాలా బాధపడుతున్నాం. మరి 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం మేడం. ఆ రేస్ కోట్ గోడాకాడ నుంచి కొన్ని ఇక్కడ వరకు వచ్చాం మేడం. అవతల పోతే రోడ్డు ఉంది మేడం, ఇక్కడ పోతే వేట్ ఉంది మేడం. వస్తుంది అది మధ్యలో ఇరుకొని చేస్తున్నాం మేడం. చిన్న పిల్లలు అక్కడ పోయిన కష్టం మేడం. ఇక్కడ పోతే పాములు తేళ్ళు ఉన్నాయి మేడం. మాకు ఎవరు పట్టించుకుంటారు? చనిపోయినారు కూడా, 3 చనిపోయారు. 3 నెలల కింద ఒక ఆయన చచ్చిపోయాడు, సంవత్సరం కింద ఒక ఆయన చచ్చిపోయాడు, 6 నెలల కింద ఒక ఆయన చచ్చిపోయాడు. పాములు వస్తున్నాయి. ఒక దగ్గర 10 పాములు చంపినాం కూడా. చంపి అక్కడ వేసినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆ పాములు వస్తూనే ఉన్నా కానీ మేము ఎమ్మెల్యే దగ్గర ఎన్నోసారి పోయినాం. సార్ మరి మా పరిస్థితిలో ఉన్నాయి, పాములు వస్తున్నాయి, మాకు ఈ నుంచి ఏడాది ఇచ్చినా కానీ మేము వెళ్ళిపోతాం. మాకు పట్టాలు రెడీ చేసి అది ఇచ్చేస్తే ఆడనో ఇల్లు ఇచ్చేస్తే మేము ఆడికి పోయి బతుకుతామంటే ఇస్తామమ్మా, ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం. ఎమ్మెల్యే సార్ ఉండేది ఆడ చార్మినార్ల బలాల బస్తీ లోపలికి వచ్చాం మనం. ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటాయని చెప్తున్నారు. చాలా చిన్న ఇల్లు. లోపలికి వెళ్దాం రండి, ఒక ఇల్లు పరిస్థితి చూద్దాం రండి. ఈ ఇల్లు చూడండి, ఇదే ఇంట్లో 2-3 కుటుంబాలు నివసించడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఏమీ లేవు ఇక్కడ, కనీస సదుపాయాలు లేవు. కేవలం ఒక తాటాకులు కప్పేసుకొని ఇంట్లో నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనకి ఇక్కడ. వర్షం పడితే ఇక పరిస్థితిని మనం చెప్పనవసరం లేదు. రాత్రిపూట శివరాత్రి జాగారమే అని చెప్పుకోవాలి. ఇంకా నీళ్ళైతే కంప్లీట్ గా వచ్చేస్తాయని చెప్తున్నారు. పక్కన మూసీ నదిని ఆనుకొని బ్రతుకుతున్నారు వీళ్ళు. మూసీ నది కాస్త పొంగినా కూడా ఆ మురికి నీరు కంప్లీట్ గా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి. అవును మేడం, 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. 30 ఏళ్ళు అవుతుంది మేడం. మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు మేడం. చిన్న పుట్టిన వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు మేడం. ఇప్పుడు 10th ఇంటర్ చదువుతున్నారు మేడం. అయితే అక్కడ కాలేజీలో సీట్ కోసం పోతే మేడం వాళ్ళు ఏమంటున్నారంటే మీ కరెంట్ బిల్ తెండి, మీ అడ్రస్ ప్రూఫ్ తెండి, మీ ఇంటికి అడ్రస్ లేదు, మేము కాలేజీలో సీటీఎం అని అంటున్నారు. 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మా పిల్లలు పెద్దగా అయిపోయారు మేడం. ఒకటే గుడిసెలలో సంసారం చేయాల్సి వస్తుంది. బాబులకి ఒక్కొక్కళ్ళకి 18 సంవత్సరాలు, 17 years అట్లా ఉన్నాయి మేడం. అందరూ ఒక దగ్గరనే వండుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మరి మీకు వాష్రూమ్ సంగతి ఏంటి, టాయిలెట్స్ సంగతి ఏంటి? టాయిలెట్స్ కూడా లేదు మేడం. మొత్తం మూసీ నదిలో పోవాలి మేడం. అక్కడ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆడవాళ్ళకి. ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇల్లు ఇస్తలేరు మేడం. నేను ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. 1వ క్లాస్ నుంచి నా డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు అప్పటి నుంచి ఇల్లు ఇస్తారు అన్నారు కానీ ఇప్పుడు దాకా ఇల్లు ఇవ్వట్లేదు. ఒక ట్యాంకర్ ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. మరి వాడుకోవడానికి నీళ్ళ పరిస్థితి ఏంటి? అదే నీళ్ళు సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నెల ట్యాంకర్ ఇల్లులో పోయి ఎడుకోవాలి ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ఇన్ని మా పిల్లలు అయిపోయింది, 3 పిల్లలు. చిన్నప్పుడు వచ్చారు, ఈ పాప ఉన్నప్పుడు ఇంకా గింత ఉన్నప్పుడు వచ్చాం. 30 సంవత్సరం అయింది ఈడొచ్చి. ఇక్కడ అన్ని ఆధారం అన్ని ఇక్కడనే ఉంది. మాకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ లిస్ట్ ఉంది. మలక్పేట గంజి ఉంది కదా, దాని వెనకాల వాటర్ ట్యాంక్ ఉంది. ఆ నుంచి మేము రిక్షా బండ్లను, ఆటోలను, దేంట్లోనో ఒక దాంట్లో తెచ్చుకుంటాం. మేము కొనుక్కోసుకుంటాం. బిందె 3 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చి కొనుక్కోసుకుంటాం. 2 months కింద ఏమైందంటే అది వర్షం వస్తుంది. ఆయన బాత్రూమ్ వెళ్ళేసి కింద వస్తున్నాడు మేడం. వస్తుంటే ఏమైందంటే ఇక పొయ్యిలో కట్టె వస్తూ కట్టె పట్టుకొని వస్తున్నాడంట. పొయ్యిలో పెట్టుకొని ఒట్టిగో మండలే కవ్వు పడితే ఆయన వస్తుంటే ఆ మండ పట్టుకొని అక్కడే ఆయన మొత్తానికి అక్కడ మాడిపోయాడు ఓ మనిషి. ఏది 2 months కింద చెట్టుకు తగిలింది. మన దీనికి తలిగి, వైరుకు తలిగి కిందికి ఉంది. అక్కడ చాలా మనిషికి తలిగే పొజిషన్ ఉంది అక్కడ. ఇంకా ఆ పొజిషన్లో ఒక కట్టె తలగానే ఆ మనిషి అక్కడ దాకా ఇది 3 రోజులు ఉస్మానియాకి తీసిపోయారు. తీసుకుపోయి 3వ రోజు అతను ఇదైపోయింది. మా అక్క చనిపోయింది. తర్వాత మా బావ చనిపోయి ఇప్పుడు ఒక 9 సంవత్సరాలు. ఇంకా వాళ్ళ పిల్లలు అంత చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలను సాధించుకుంటే ఇప్పటి వరకు నా గుడిసెలో ఎంత 14 మంది కుటుంబంతో పోల్చుకుంటున్నా. ఎన్నేళ్ళ వాళ్ళు ఇక్కడ ఉన్నాము. ఏ రాజకీయ నాయకుడు మాకు ఏం చేయలే. ఓట్లు వచ్చినప్పుడు ఇట్లా నమస్తే అమ్మా, మీకు దండమమ్మా, మా కడపలకు వస్తారు, బొట్లు పెడతారు, రారి అంటారు. ఇప్పటి వరకు మాకు ఇల్లు చేసిన వాళ్ళు లేడు. మమ్మల్ని నోడుకుంటున్నారు, ఇడిచిపెట్టున్నారు. మాకు ఓటు హక్కు ఉంది, రేషన్ కార్డు ఉంది, మహిళా సంఘం కట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క హక్కు ఉన్నదానికే మా దగ్గరకు వస్తున్నారు. హక్కులు లేకుంటే ఎప్పుడో మమ్మల్ని ముసలాల్లో దొక్కేతారు. వీళ్ళు కేవలం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఒక డిమాండ్, మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి అంటూ కోరుకుంటున్నారు. 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం, మాకు కనీసం ఒక చిన్న ఇల్లు ఇప్పించండి అని కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మొరపెట్టుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో నీలిమా, సాక్షి టీవీ, హైదరాబాద్. జీహెచ్ఎంసీ ఎన్నికల పుణ్యమా అని లేబర్కు డబుల్ డిమాండ్ ఏర్పడింది. చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు. రోజుకు 1000 రూపాయల వరకు కూలీలకు గిట్టుబాటు అవుతుంది. టిఫిన్ మొదలుకొని డిన్నర్ వరకు ఫ్రీగా ఇస్తూ లేబర్ను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు అభ్యర్థులు. ఎన్నికల నేపథ్యంలో కూలీలు దొరక్క నిర్మాణాలు కూడా నిలిపేశారు కాంట్రాక్టర్లు.
సిటీలో లేబర్ డిమాండ్పై మా కరెస్పాండెంట్ ప్రదీప్ గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నికలు అడ్డా కూలీలకు మంచి అవకాశంగా మారాయి. ప్రచారానికి సంబంధించి కానీ మీటింగ్లకు సంబంధించి జనాలు అవసరానికి ఇప్పుడు అడ్డా కూలీలే ప్రధాన వనరుగా మారిన పరిస్థితి. ఎక్కడ గతంలో ప్రతిరోజు అడ్డాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం నుండి దాదాపుగా మధ్యాహ్నం వరకు అడ్డా మీద కూలీలు ఏదైనా తమకు ఇవాళ పని దొరకకపోతుందంటూ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఎలక్షన్లు మొదలైన నాటి నుండి ఏ అడ్డా మీద చూసినా ఉదయం నుండే అసలు ఎక్కడ కార్మికులు ఖాళీగా కనబడుతున్న పరిస్థితి లేదు. పెద్ద సంఖ్యలో కూలీలుగా వాళ్ళు ఈ ప్రచారానికి సంబంధించి వాడుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం కూడా ఎల్బీనార్లో ఉన్నాము. అమ్మా ఏడిపోతున్నావు అమ్మా? ఎలా మీటింగ్కి పోతున్నా. ఏడా ఏ మీటింగ్? కాంగ్రెస్ మీటింగ్కి. ఏం చేస్తావు నువ్వు అడగ? ఇప్పుడు ఏం చేయాలి? టికెట్స్ తీయాలి, పంచాలి, అది చేస్తా. చేయగొట్టాలి. చెప్పు ఎక్కడికి పోతున్నావు అమ్మా? మీటింగ్కి పోతున్నా. ఎప్పటి నుండి పొద్దున ఎప్పుడు పోతారు? ఎన్ని వరకు ఉంటాడా? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 ఓకే. ఎక్కడమ్మా నువ్వు ఇవాళ ఏడికి పోతున్నావు? చేయగుర్తుకు సారు నిన్న మొన్న అక్కడనే తిరిగినాం సారు. ఇంకా మాకు ఇవాళ పోదామంటే ఎక్కడ దిక్కు లేదు. ఇక్కడ పడ్డాం సారు. మిమ్మల్ని వాళ్ళు వచ్చి మాట్లాడలేదా? లీడర్లు వచ్చి చెప్పారు కానీ మేము ఇవాళ వచ్చి ఉన్నాం. మళ్ళా కూడా ఇప్పుడు రోజు ఏం పని చేస్తావు మామూలుగా? ఇప్పుడు అంటే ఎలక్షన్ రోజు అంటే నేను ఇళ్ళల్లో పని చేసుకుంటా సార్. నేను ఇంటికాడనే ఉంటాము. ఇళ్ళల్లో 2 ఇండ్లు పని చేసుకుంటాము. నువ్వేం చేస్తావమ్మా రోజు? పనికి వెళ్తా సార్ హోటల్లో. రోజు ఎక్కడ ఉంటారు అమ్మా? అడ్డా ఎక్కడ? అడ్డా ఉంటుంది కదా, అది హైత్ నగర్ అడ్డ మీద ఏమి వెళ్ళాం కానీ హోటల్లో పని చేస్తాం. అవును, మేము ఇక్కడనే ఉండేది. ఏం చేస్తున్నారు రోజుకి ఇక్కడ? 150 అట్లా ఇస్తారు. ఎంత తక్కువ? పొద్దున ఎప్పటి నుండి ఎప్పుడు రాగాలి? 1 గంట దాకా రాలే పొద్దున్న పోతే. అంటే భోజనం ఇట్లా అన్నీ ఉంటాయా? మొత్తంగా ఏదైతే అడ్డా మీద ఉన్న వాళ్ళకి కానీ వివిధ ఇళ్లలో పనులు కానీ కూలీ పనులు చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఈ ఎలక్షన్ల టైంలో ఇక్కడ మీటింగ్లకు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. కొంతమందిని డీసీఎంలో కానీ అదేవిధంగా కార్లలో కానీ ఎక్కించుకుంటున్న పరిస్థితి. ఎడిపోతున్నావు అమ్మా? మీటింగ్. ఎక్కడ మీటింగ్? ఎవరు మీటింగ్? కాంగ్రెస్. ఇవాళైనా రోజు పోతున్నావు? రోజు పోతున్నాం. ఎన్ని రోజుల నుండి? వారం రోజులు అవుతుంది. అంతకుముందు ఏం చేసేదమ్మా మామూలుగా? మనం రోజు ఏం చేస్తాం? మన ఇంటికి షాప్ ఉంది. 12 గంటల నుంచి పోతాం ఒక్కొక్క రోజు. ఓ రోజు పొద్దున్నే వెళ్ళిపోతాం. సాయంత్రం 5ంటికి వస్తాం. ఏం చేయాలి అక్కడ మీరు? తిరగాలి ఇంక అంతే. చెప్పాలి జై కొట్టుకుంటే తిరగాలి. గల్లీ గల్లీ తిరగాలి. నమస్తే పెట్టాలి అందరికి. కావి పేపర్లు పంచాలి అందరం. నువ్వేడికి? మేము కూడా మీటింగ్కే. ఇంటి కాడ పేపర్ ఇవ్వాలి, ఓటేయాలి అని చెప్పాలి. ఇది పరిస్థితి. ప్రతిరోజు ఏదైతే ఇక్కడ వాళ్ళైతే మామూలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మాకు సంబంధించి ఉదయం వాళ్ళ ఏదైతే ఆ క్యాండిడేట్ సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో ఆ రోజు కార్యక్రమంలో భాగంగా స్టిక్కర్లు అంటించడం, కాంప్లైంట్లు పంచడం, ప్రచారం చేయడం, నేతలు ముందడ చేస్తూ ఉంటే జై కొట్టడం, ఇవే మా కార్యక్రమాలు. దాదాపుగా 10 రోజుల నుండి ఇదే కార్యక్రమాలు బిజీ ఉన్నామని చెప్తున్నారు. మొత్తంగా అన్ని డివిజన్లకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి అడ్డా మీద ఉండే ఖాళీలు, చిన్న లేబర్ పని చేసుకునే వాళ్ళు, ఇళ్లలో చిన్న బీపీఎల్ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని ప్రచార కార్యక్రమాలను వాడుకుంటున్నారు. వాళ్ళ స్థాయిని తగ్గట్టుగా ఏదైతే నాయకులు చెప్తున్న ప్రకారంగా దాదాపుగా 150 నుండి 200, 500 వరకు కూడా ఇస్తున్న పరిస్థితి ఉన్నట్టుగా తెలిసింది. వీడియో జర్నలిస్ట్ వెంకటనారాయణ రెడ్డితో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్. గ్రేటర్ వార్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి దృశ్యాన్ని బంధిస్తున్నారు పోలీసులు. జీపీఎస్ సర్వేలెన్స్ కెమెరాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ అభ్యర్థులను అనునిత్యం వాచ్ చేస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే ఊచలు లెక్కింపజేసేందుకు పక్కా ఆధారాలు సేకరిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జంట కమిషనరేట్ల పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, అటు సైబరాబాద్ పోలీసులు ఈ కోణంలోనే దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా హైటెక్ పద్ధతిలో జీపీఎస్ సర్వైలెన్స్ కెమెరాలతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ కెమెరాలను కూడా అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. పాత బస్తీతో పాటు కొన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అదనపు బలగాలను మోహరిస్తున్నారు. మరోపక్క స్పెషల్ బ్రాంచ్లకు చెందిన సిబ్బంది సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికలు తయారు చేస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ వాహనాలను విస్తృతంగా వినియోగించాలని పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ప్రస్తుతం పోలీస్ కమ్యూనిటీల అధీనంలో ఉన్న సర్వైలెన్స్ కెమెరాలు వినియోగించి కార్యకర్తలు అభ్యర్థుల కదలికలను గమనించడానికి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. జంట కమిషనరేట్లలోని శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోని డిజిటల్, వీడియో కెమెరాలు కొన్ని అందుబాటులో ఉంచారు. వీటిని వినియోగించి ఎన్నికల్లోని ప్రతి ఘట్టాన్ని రికార్డ్ చేయాలని నిర్ణయించారు. మరోవైపు వివిధ పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్లతోనే తలనొప్పిగా మారింది. తమ పరిధిలోకి రావంటే తమ పరిధిలోకి రావంటూ ఎవరికి వారు చేతులు దులుపుకుంటుండడం సమస్యగా మారింది. దీంతో పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించి ఏ బూత్లు ఏ స్టేషన్ కిందికి వస్తాయో తేల్చే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు. వీటితో పాటు ప్రచార సరళి ప్రభావం ట్రాఫిక్ పై పడకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మనిషి చనిపోతే ఎక్కడికి తీసుకెళ్తారు? ఇదేమి ప్రశ్న అనుకుంటున్నారా? శ్మశాన వాటికే కదా అని మీరు అనుకుంటారు. కానీ కాదు. బేగంపేట డివిజన్లో మాత్రం ముస్లింలు మరణిస్తే పోలీస్ స్టేషన్కు వెళ్తారు. డెడ్ బాడీ పూడ్చడానికి స్థలం చూపాలని అర్థిస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్నా దాదాపు 20 ఏళ్లుగా బేగంపేట ముస్లింలది ఇదే పరిస్థితి. బేగంపేట డివిజన్ సమస్యలపై మా కరెస్పాండెంట్ రాజు గ్రౌండ్ రిపోర్ట్. సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేటలో ఉన్నాము. ఇక్కడ చాలా వరకు సమస్యలు తాండవం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రధానంగా ఈ ముస్లింస్ సంబంధించి శ్మశాన వాటిక లేకపోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళని వేధిస్తుంది. ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ కూడా వీళ్ళ సమస్యను పరిష్కరించడంలో విఫలమైనారని చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇదే సమస్య గురించి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి శ్మశాన వాటిక నేటి వరకు కూడా స్థలము కేటాయించకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. 18 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. దీనికోసం కేసులు బుక్ అన్నాయి, లాఠీచార్జ్ అన్నాయి, ధర్నా చేసినాం. మన మాజీ ఎమ్మెల్యే మరిశెట్టి కూడా అప్పుడు ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు ఇయలేదు. తర్వాత మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత మన డిప్యూటీ సీఎం గడ్డం శ్రీ దగ్గర పోయి కానీ ఆయన మొత్తం నాలాలో తీసుకుపోయి ఇచ్చినారు. మా ముస్లిం శ్మశాన వాటిక అది ప్రోగ్రామ్కే కాదు. అది చాలా సమస్యలు ఉన్నాయి. చాలా పెద్ద సమస్య అంటే మన కబ్రస్థాన్ది ఉంది. మినిస్టర్ గారేమో ఇంతకుముందేమో శశిధర్ రెడ్డి ఏమో 2 సార్లు ఇదే సబ్జెక్ట్ మీద గెలిచిన తర్వాత మేము పోయి ఆయనకి అడగడం జరిగింది. మేము మొత్తం ముస్లిం సోదరులు అందరం కలిసి పోయి అడిగితే సార్ ఏమైంది సార్, మీరు ఇప్పుడు దాకా జగా ఇస్తామన్నారు, ఇప్పుడు దాకా అయ్యలే, నా జేబులో ఉందా జగా అని ఇట్లా చెప్పేసినారు. అయితే మా బస్తీకి వస్తే మన మైనార్టీస్ మొత్తం వ్యతిరేకం అవుతాయి, ఆయనకి అడ్డుకోవడం జరిగింది. ఇంకా ఏమంటే ఆయన పోయినసారి మేము ఆయనకి గెలిపేలే ఓడిపించినాం. మళ్ళీ మినిస్టర్ గారు ఏం చెప్పినారంటే ఇప్పుడు ఉన్న మినిస్టర్ గారు నేను గెలిచినా ఓడిపోయినా నేను 2000 మందిని తీసుకొని ఇక్కడ కూర్చుంటా, మీకు జగా ఇప్పేదాకా నేను ఊకోనని ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత 2 నెలలు ఇస్తా అది ఇస్తా అని ఇప్పుడు దాకా ఆయన పతలేడు. ఇంట్లో సావు అయితే మేము కబ్రస్థాన్కి మాకు అవసరం లేకుండా అట్లా పరిస్థితి అయిపోయింది. మా ఇంట్లో ఏమైనా సావు అయితే మేము పిఎస్కి పోవాలి, పోలీస్ స్టేషన్కి పోయి సార్ మాకు జగా ఇస్తలేరు అంటే వాళ్ళు వచ్చి మాకు ఇట్లా పరిస్థితి అయిపోయింది. నాలాలా జగా ఇస్తుంటే మేము చెప్పినాం, ఏం సార్ మీరు నాలాలా ఇస్తున్నారు, కింద నుంచి మొత్తం డ్రైనేజ్ లైన్ ఉంది, నాకంత హైట్ ఉన్నాయి రిటర్నింగ్ వాళ్ళు, మీరు దాంట్లో నేను మట్టి వేసి ఇస్తా, 5 కోట్లు శాంక్షన్ అయింది, నేను మట్టి వేసి ఇస్తా అంటే మేము చెప్పినాము సార్ ఇట్లా మీరు మట్టి వేసి ఇస్తా అంటున్నారు, దాంట్లోకి వెళ్ళి డ్రైనేజ్ పలకపోతే మళ్ళీ గలీజ్ నీళ్ళు వస్తాయి సార్, మేము ఒక సావు అయితే మేము ఒక గడా చేసి దాంట్లో నీళ్ళు వేస్తాం, డ్రైనేజ్ పోవద్దు అని మేము దాంట్లో నీళ్ళు వేస్తాం, మీరు అట్లా జగాల మీరు మాకు జగా ఇస్తే ఎట్లయితే సార్ అంటే చచ్చిపోయిన వాళ్ళకి వాసన వస్తుందా అని ఆయన చెప్పడం జరిగింది. 4000 మంది జనాభా సార్ మా బస్తీకి, వేరే బస్తీకి ఒక్క మార్కెట్ లేదు సార్. ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కట్టాలని మేము గవర్నమెంట్కి అప్పుడే ఎలక్షన్ ముందు చెప్పినాం. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని జగలు కడుతున్నారు. ఇక్కడ 2 ఎకరాల భూమి ఉంది, అక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని మా డిమాండ్ ఉంది సార్. ఇంకోటి సబ్వే రైల్వే ట్రాక్ కింద ర్యాంప్ నిర్మించారని చెప్పారు, అది కూడా పెండింగ్లో ఉంది, అది కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్తున్నాం సార్. ఇక్కడ మైనార్టీ అధికంగా ఉన్నారని ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. ఈ గ్రేవ్యార్డ్ సమస్య తొందరగా పూర్తి చేస్తే సీఎం గారి హామీ ప్రకారం అది తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం సార్. ఓటు ఇవ్వాలి అవి ఇవ్వాలి అడుగుతారు కానీ ఎంత నడుస్తున్నాడు కబ్రస్థాన్ కోసంకి లొల్లి కానీ ఎవరు వచ్చి మేము ఇస్తా అది ఇస్తా అని చెప్తారు కానీ ఎవరు ఇస్తలేడు ఏం లేడు.
మాకు ఎంత కష్టాలు అవుతుంది అందరికీ, మనుషులు చచ్చిపోతే ఎవరు ఏం చేస్తలేదు ఏం లేదని బొందగడ్డల కోసంకి జాగా కావాలి అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు శశిధర్ రెడ్డి రాబోతుండు, ఇంకా మా క్యాన్వాసింగ్ కాలేదు, మేము అందరం అడ్డుకుంటాం. శ్రీనివాస్ యాదవ్ వస్తే కూడా మేము అడ్డుకుంటాం, బరాబర్ ప్రశ్నలు వేస్తాం. ఈ రోజు నుంచి నువ్వు ఏం హామీ ఇచ్చినావు, మాకు ఏం జరిగింది, బరాబర్ మేము అందరు అడ్డుకొని అడుగుతాం. ఇది బేగంపేట ఓల్డ్ కష్టం బస్తీ వాసుల కష్టాలు. మరోవైపు శ్మశానం వాటికకు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఒక మనిషి చనిపోతే పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి శ్మశానానికి దారి చూపించండి అని చెప్పేసి కోరుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు హామీ ఇచ్చినప్పటికీ కూడా హామీలు నెరవేర్చకపోవడము, ఇప్పుడు ఓట్ల కోసం వస్తే కనుక వారిని ఖచ్చితంగా నిలదీసి అడుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రాజు, సాక్షి టీవీ, హైదరాబాద్. ఇది గ్రేటర్ వార్ స్పెషల్ బులెటిన్. స్టే విత్ us.